Hi viewers, good evening. DSC Content, TH Creations, 9th class Social Studies, History 1, Lesson 1.3, Part 2. రాచరికము రద్దు కాబడి రిపబ్లిక్గా మారిన ఫ్రాన్స్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్లను పరిశీలిద్దాం. సంపదతో సంబంధము లేకుండా ఏ వయసు దాటిన పురుషులందరికీ ఓటు హక్కు లభించింది. 21 సంవత్సరాలు, 22 సంవత్సరాలు, 24 సంవత్సరాలు, 22 సంవత్సరాలు, 23 సంవత్సరాలు. 1792 సెప్టెంబర్ 21న రాచరిక రద్దు చేసే ఏ దేశాన్ని గణతంత్రంగా ప్రకటించింది? ఇటలీ, జర్మనీ, ఆస్ట్రియా, ఫ్రాన్స్. గణతంత్రము అంటే ప్రభుత్వ అధినేతతో సహా ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుంటారు. ప్రభుత్వ అధినేతను కొంతమంది ప్రజలు ఎన్నుకుంటారు. మత పెద్దల ద్వారా మాత్రమే ప్రతినిధులు ఎన్నుకుంటారు. పైవేవి కావు. దేశద్రోహము ఆరోపణపై ఎవరికి న్యాయస్థానము మరణదండన విధించింది? లూయి 14, లూయి 16, లూయి 15, లూయి 13. ఏ సంవత్సరంలో, ఏ నెలలో ప్లేస్ డి లా కాన్కార్డ్ వద్ద రాజుని బహిరంగంగా ఉరితీయబడ్డారు? 1792 జనవరి 20, 1792 93 జనవరి 20, 1792 జనవరి 21, 1793 జనవరి 21. ఏ మధ్యకాలాన్ని బీతవాహ పాలనగా పేర్కొంటారు? 1792, 93, 1794, 95, 1791, 92, 1793, 94. ఎవరికి శత్రువులుగా భావించిన వారందరినీ విప్లవ ట్రిబ్యునల్ ద్వారా విచారించేవాళ్ళు? రాజ్యానికి, ప్రభుత్వానికి, రాజుకు, రిపబ్లిక్. న్యాయస్థానము దోషులుగా నిర్ణయిస్తే దేని ద్వారా చంపేసేవాళ్ళు? గిటార్, ఉరి, గిల్లోటన్, మరణదండన. గిల్లోటన్ అనేది ఒక స్తంభము, 2 బ్లేడ్లు కలిగిన తలలు నరికే యంత్రము. 3 స్తంభాలు, 2 బ్లేడ్లు కలిగిన తలలు నరికే యంత్రము. 2 స్తంభాలు, 1 బ్లేడు కలిగిన తలలు నరికే యంత్రము. పైవేవి కావు. దీనిని కనిపెట్టిన డాక్టర్ గిల్లోటన్ పేరునే దీనికి పెట్టారు. గిటార్, ఉరి, గిల్లోటన్, మరణదండన. వేతనాలు, ధరలపై గరిష్ట పరిమితిని విధించే చట్టాలను జారీ చేసింది? లూయి 14, లూయి 16, లూయి 15, రాబిస్పియర్. రైతులు పండించిన ధాన్యాన్ని పట్టణాలకు రవాణా చేసి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకి అమ్మేలా నిర్బంధించేవారు. లూయి 14, లూయి 16, లూయి 15, రాబిస్పియర్. ప్రసంగాలలోనూ సంబోధనలోనూ కూడా సమానత్వం పాటించాలని కోరింది. రాబిస్పియర్ ప్రభుత్వము. లూయి 16 డైరెక్టరీ పరిపాలన. నెపోలియన్ బోనాపార్ట్. ఫ్రెంచి పురుషులకు స్త్రీలను ఏమని పిలవాలి? సార్, మేడం. మాన్షియర్, మేడం. సిటోయన్ని, మాన్షియర్. సిటోయన్, సిటోయన్ని. వేటిని మూసివేసి వాటి భవనాలను సైన్యానికి, ప్రభుత్వ కార్యాలయాలకు ఇచ్చివేశారు? చాటోలను, మానర్లను, చర్చిలను, కోటలను. ఎవరు 1794 జూలైలో న్యాయస్థానం ద్వారా దోషిగా తేల్చబడ్డాడు? లూయి 16, లూయి 13, రాబిస్పియర్, లూయి 14. కామిల్లే డెస్మోలిన్స్ ఒక రాజకీయ నాయకుడు, సంఘ సంస్కర్త, ప్రజాప్రతినిధి, విప్లవ పాత్రికేయుడు. స్వేచ్ఛ అనేది ఒక పసిబిడ్డ లాంటిది. అది క్రమశిక్షణ దాటుకొని పరిపక్వం చెందాలి. లూయి 16, రాబిస్పియర్, కామిల్లే డెస్మోలిన్స్, ఆర్థర్ యంగ్.
స్వేచ్ఛ అంటే ఆనందం, ఆలోచన, సమానత్వం, న్యాయము. ఇది హక్కుల ప్రకటన. లూయి 16, రాబెస్పియర్, కామెల్లే డెస్మోలిన్స్, ఆర్థర్ యంగ్. ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడానికి, పటిష్టపరచడానికి ముందుగా మనం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా జరిగే స్వతంత్ర పోరాటాన్ని ముగించాలి. 1794 ఫిబ్రవరి 7న రాబెస్పియర్ కన్వెన్షన్లో లీ మానిటర్ యూనివర్సల్ అనే వార్తాపత్రికలో ప్రచురించబడింది. లూయి 16, రాబెస్పియర్, కామెల్లా డెస్మోలిన్స్, ఆర్థర్ యంగ్. జాకోబిన్ ప్రభుత్వం పడిపోవడంతో అధికారాన్ని ఎవరు చేజెక్కించుకుంది? మధ్యతరగతి వర్గం, శ్రామిక వర్గం, ప్రభువర్గం, సంపన్న మధ్యతరగతి వర్గం. సమాజంలో ఆస్తి లేని వర్గాలకు ఓటు హక్కు లేకుండా చేసిన కొత్త రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టారు. మధ్యతరగతి వర్గం, శ్రామిక వర్గం, ప్రభువర్గం, సంపన్న మధ్యతరగతి వర్గం. ఎంతమంది సభ్యులతో కూడిన కార్యనిర్వాహకమైన వర్గమైన డైరెక్టరీ నియమిస్తుంది? 3, 6, 4, 5. జాకోబిన్ ప్రభుత్వంలో మాదిరి అధికారం ఒక వ్యక్తి చేతిలో కేంద్రీకృతం కాకుండా చూడడానికి ఈ విధానాన్ని చేపట్టారు. శాసన నిర్మాణమైన 5 సభ్యుల డైరెక్టరీ పాలన, కార్యనిర్వాహక వర్గమైన 5 సభ్యుల డైరెక్టరీ పాలన 1 మరియు 2 పైవేవి కావు. ఏ పాలనా విధానం రాజకీయ అస్థిరత్వం, నెపోలియన్ బోనాపార్ట్ సైనిక నియంతగా ఎదగడానికి దోహదం చేసింది? లూయి 16, రాబెస్పియర్ డైరెక్టరీ పాలనా విధానం పైవన్నీ. ప్రభుత్వ రూపంలో వచ్చిన ఈ మార్పులన్నింటి ద్వారా వేటికి స్ఫూర్తిదాయకంగా నిలిచాయి? చట్టం ముందు సమానత్వం, స్వేచ్ఛ యొక్క ఆదర్శాలు, సౌభ్రాతృత్వము పైవన్నీ. థ్యాంక్ యూ వ్యూవర్స్. ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అన్ని నోట్స్లను పొందవాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.